దీంట్లో మేధావుల దగ్గర నుంచి మహిళలు రకరకాల సమస్యల మీద కొంతమంది వక్తలుగా కానీ కొంతమంది డిబేట్స్ చేయడానికి కానీ వీళ్ళందరూ రకరకాల స్థాయిల్లో పనిచేయడానికి పార్టీకి పనిచేయడానికి ముందుకు వచ్చిన విధానం నాకు చాలా ఆనందం కలిగించింది. ఉదాహరణకి మొన్న కాకినాడలో జరుగుతున్నప్పుడు ఈయన ఈలి శ్రీనివాస్ అని ఒక యాక్సిడెంట్లో కింద ఆల్మోస్ట్ ఈ రిబ్స్ కింద నుంచి ఆల్మోస్ట్ నా నడుము చచ్చిపడిపోయిందండి ఒక యాక్సిడెంట్లో జరిగి. కానీ ఆయన కూడా ఏంటంటే నా ఆఖరి కోరిక నేను ఈ పార్టీకి జనసేన పార్టీకి పనిచేసిన ఏదో ఒక విధంగా ప్రజా సమస్యల కోసం నేను పనిచేయాలి జనసేన పార్టీ ద్వారా అలాంటి వ్యక్తి కూడా రావడం నాకు నిజంగా నా హృదయాన్ని కదిలించేసింది. అలాగే ఇక్కడ సత్యనారాయణ గారు కానీ అలాగే రామన్ సుబ్బారావు ఇలా చాలామంది వ్యక్తులు దెబ్బలు తిన్నంటే ఒక్కొక్క యాక్సిడెంట్స్లో అంగవైకల్యం జరిగినా కానీ దాన్ని అధిగమించి సమాజానికి ప్రజలకి ఏదో ఉపయోగపడాలని వాళ్ళ తపన జనసేన పార్టీ ద్వారా వాళ్ళకి ముందుకు రావడం నాకు చాలా ఆనందం కలిగించింది. ప్రజలు పెట్టిన నమ్మకాన్ని వాళ్ళు నా మీద జనసేన పార్టీ మీద పెట్టిన నమ్మకాన్ని ఇంకెంతో బలంగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము కొంచెం జాగ్రత్తగా బలంగా అనుకున్న లక్ష్యం వైపు అడుగులు వేస్తున్నాం.